హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు ఒక డబుల్ కలర్తో డిజైన్ చూపిస్తున్నా, రౌండ్ డిజైన్. దానికి ఫస్ట్ ఇలా ఒక 5 చైన్స్ వేసుకోవాలి. వేసి ఇలా రౌండ్గా అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్కి. ఇప్పుడు డబుల్ క్రోషెట్తో ఈ రౌండ్ ఫిల్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ మొత్తం డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత దీనిపైన నెక్స్ట్ రౌండ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక డబుల్ క్రోషెట్ వేసి ఒక లూప్లో 2 డబుల్ క్రోషెట్, ఒక లూప్లో సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ ఫస్ట్ లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ నెక్స్ట్ లూప్లో సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ థర్డ్ దాంట్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ నెక్స్ట్ దాంట్లో సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే 2 1 2 1 అలా వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా సెకండ్ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ రౌండ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ థర్డ్ రౌండ్లో ఫస్ట్ లూప్లో ఇలా 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ లూప్లో సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఆ నెక్స్ట్ లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ లూప్లో సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. సేమ్ మనం కింది లైన్ ఎలా అయితే అల్లామో అదేవిధంగా ఈ లైన్ కూడా అల్లుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా థర్డ్ లైన్ కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫోర్త్ రౌండ్ వేసుకోవాలి. ఇదే ఈ రౌండ్ లాస్ట్ అవుతుంది. నెక్స్ట్ నుంచి డిజైన్ స్టార్ట్ అవుతుంది. ఇది కూడా సేమ్ ఇలాగే ఒక లూప్లో 2 డబుల్ క్రోషెట్, ఒక్కో లూప్లో ఒక్కో డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగే ఈ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా 4 లైన్లు పింక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత దాని గ్రీన్ అటాచ్ చేయాలి. ఇలా అటాచ్ చేసుకుని దీనికి ఫస్ట్ 3 చైన్స్ వేయాలి. అంటే డబుల్ క్రోషెట్ ఈక్వల్. ఇలా
3 డబుల్ క్రోషెట్ ఇలా 3 లైన్స్లో ఒక్కో లూప్లో ఒక్కో డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 వేసిన తర్వాత 1 2 3 4 5 6 చైన్స్ వేసుకోవాలి. వేసి నెక్స్ట్ 3 లూప్స్ వదిలేయాలి. 1 2 3 వదిలేసి ఈ నెక్స్ట్ 4th నుంచి వేసుకోవాలి. ఇలా 4th నుంచి 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. 1 2 3 ఇలా 3 వేసిన తర్వాత మళ్ళీ 6 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 చైన్స్ వేసుకున్న తర్వాత ఈ 1 2 3 లూప్స్ వదిలేసి ఈ 4th లూప్ నుంచి మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 6 చైన్స్ 1 2 3 4 5 6 వేసి మళ్ళీ 1 2 3 వదిలి 4th నుంచి 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ మొత్తం ఇలా 3 డబుల్ క్రోషెట్ 6 చైన్స్ 3 డబుల్ క్రోషెట్ 6 చైన్స్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ పింక్ అటాచ్ చేసుకోవాలి. ఇలా పింక్ అటాచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ డబుల్ క్రోషెట్ పైనే మళ్ళీ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే స్టార్టింగ్లో చైన్స్ వేసుకుంటాం కదా ఇలా. నెక్స్ట్ ఈ మిడిల్ డబుల్ క్రోషెట్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే పైకి వెళ్ళే కొలది పెరగాలి కాబట్టి ఇక్కడ 3 వస్తే ఈ లైన్లో 4 వస్తాయి. ఇక్కడ 2 వేసుకుని ఇక్కడ సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ 4 వచ్చినాయి కదా. ఇప్పుడు 1 2 3 చైన్స్ వేసుకుని ఈ మిడిల్ 1 2 3 ఉన్నాయి కదా, ఈ మిడిల్లో అటాచ్ చేసుకోవాలి. అంటే ఈ చైన్ ఇలా వెనక్కి వదిలేసి ఇది ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 2 3 చైన్స్ వేసుకుని మళ్ళీ ఇక్కడ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. పైకి వెళ్ళే కొలది ఒకటి పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే ఈ లైన్లో 4 డబుల్ క్రోషెట్ వస్తుంది. నెక్స్ట్ 1 2 3 చైన్స్ వేసుకొని ఈ మిడిల్లో అటాచ్ చేసుకోవాలి. వన్ 2 3 చైన్స్ వేసుకొని మళ్ళీ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 నెక్స్ట్ 3 చైన్స్ వేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ మళ్ళీ గ్రీన్ అటాచ్ చేసుకోవాలి. ఇవి పింక్ గ్రీన్ కట్ చేయకుండా ఇలా కంటిన్యూ చేసుకోవచ్చు ఒకదాని తర్వాత ఒకటి.
ఇలా గ్రీన్ వేసుకొని ఇక్కడ 4 వేసాం కదా, నెక్స్ట్ 5 రావాలి. ఇలా 5 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 6 చైన్స్ వేసుకోవాలి. ఇలా 6 చైన్స్ వేసి మళ్ళీ ఇక్కడ 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 5 డబుల్ క్రోషెట్ వేసి మళ్ళీ 6 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే ఈ గ్రీన్ ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. మనకి గ్రీన్లో ఇలా 2 చైన్స్ వదిలేసాం కదా, ఇక్కడ ఒక చైన్ ఇక్కడ ఒక చైన్. నెక్స్ట్ పింక్ వేసినప్పుడు ఈ కింది గ్రీన్ని ఇలా అటాచ్ చేస్తాము. అంటే ఇలా అటాచ్ చేసుకునేదంతా పింకే వస్తుంది. ఇలా చైన్స్ మాత్రం గ్రీన్కి వదిలేయాలి. ఈ గ్రీన్ రౌండ్ కూడా వేసిన తర్వాత మీకు పింక్ అప్పుడు తెలుస్తుంది, చూపిస్తాను. ఇలా గ్రీన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పింక్తో అల్లుకోవాలి. ఇక్కడ గ్రీన్ 5 డబుల్ క్రోషెట్ వచ్చినాయి కదా, ఇప్పుడు పింక్ 6 డబుల్ క్రోషెట్ రావాలి. ఇక్కడ ఇలా 6 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఇక్కడ 4 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4. ఈ 4 చైన్స్ వేసిన తర్వాత మనం కింద ఒక లైన్ గ్రీన్ వదిలేసాం కదా చైను, దానికి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 4 చైన్స్ వేసుకోవాలి. వేసి ఇక్కడ 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ మిడిల్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకుంటే 6 వస్తాయి. ఇలా ఒక దాంట్లో ఒకటి వేసుకొని ఇలా 6 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత 1 2 3 4 చైన్స్ వేసుకుని ఈ ఫస్ట్ లైన్ గ్రీన్ ఉంది కదా, దానికి అటాచ్ చేసుకోవాలి. 1 2 3 4. నెక్స్ట్ ఇక్కడ 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే ఈ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి.
ఇక్కడ చూడండి కరెక్ట్గా ఈ పింక్ లైన్ వేసుకున్నప్పుడే మనం కింద అటాచ్ చేసుకోవాలి. గ్రీన్ లైన్ ఎప్పుడు వేసినా ఇలా 6 చైన్స్ వేసుకుని వదిలేయాలి. ఈ పింక్ వేసినప్పుడు మాత్రం ఈ పింక్ దానికన్నా కింది చైన్ కాకుండా దాని కింది చైన్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చే పింక్కి ఈ చైన్ వస్తుంది. ఇలా వేసుకుంటూ రౌండ్స్ వేసుకుంటూ అల్లుకోవాలి. ఇలా మనకి ఎంత సైజ్ కావాలంటే అంత అల్లుకోవాలి. ఇలా ఇప్పుడు 4 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ అటాచ్ చేసుకుని మళ్ళీ 4 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ 10 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మనం ఈ మిడిల్లో ఒక దానిలో డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ సైడ్లు వేస్తే మళ్ళీ డిఫరెంట్గా వస్తుంది. ఈవెన్గా రావాలి కాబట్టి మధ్యలో ఒక్క దాంట్లోనే డబుల్ క్రోషెట్ వేసుకుంటే ఒక్కో రౌండ్కి ఒకటి పెరుగుతుంది. ఇప్పుడు 4 చైన్స్ వేసుకోవాలి. ఈ కింది గ్రీన్కి అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 4 చైన్స్ ఫైనల్గా ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. ఇలా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ఇలా ఒక గ్రీన్ ఒక పింక్ వేసుకుంటూ వెళ్ళడమే. ఈ పింక్ మాత్రమే గ్రీన్కి కింద గ్రీన్కి అటాచ్ చేసుకోవాలి. ఈ పై గ్రీన్ది ఇలా వస్తూనే ఉంటుంది ఒకటి. ఇలాగే మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.